హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సాని కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గాన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మైసూర్ ట్రిప్ కంటిన్యూయేషన్ వ్లాగ్. ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, ఏమంటే కొంచెం బిజీగా ఉండి ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చిన్న గ్లిమ్స్ ఇస్తాను. మేము మా హస్బెండ్ బర్త్డేకి 1 డే మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఫస్ట్ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ చూసుకొని అక్కడ నుండి స్నో సిటీకి వచ్చాము. మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే సజెషన్స్లో కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, బ్యాక్ స్టోరీ, అన్ని డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ స్నో సిటీని విజిట్ చేయడానికి లాస్ట్ 2 years నుండి మేము ప్లాన్ చేస్తున్నాం, కానీ అది ఏదో ఒక దానివల్ల పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. మా మిథున్ అయితే అడుగుతూనే ఉన్నాడు, ప్రతిసారి బెంగళూరు వచ్చిన ప్రతిసారి అడిగేది స్నో సిటీ వెళ్దాం అనుకుంటాం, కానీ ఏదో ఒక పని వల్ల మేము దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈసారి అయితే ఖచ్చితంగా పిలుచుకెళ్తాము అని చెప్పి మేమైతే ఇప్పుడు వచ్చేసాము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏమంటే మా లడ్డు కొంచెం చలి ఎక్కువ అయ్యి ఎక్కువసేపు ఉండలేదన్నమాట. సో లడ్డు అండ్ మా వదిన అయితే బయటకు వచ్చేసారు త్వరగా. మేమందరం అయితే లాస్ట్ వరకు ఉండి ఎంజాయ్ చేసాము. ఈ స్నో సిటీలో ఎలా అంటే 1 అవర్కి ఒక బ్యాచ్ లాగా పంపిస్తారనమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఈ బ్యాచ్ వెళ్తూ ఉన్నారనమాట. సో మేము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని రాలేదు. ఒకవేళ కొంచెం ముందే వెళ్తే కన్నా లోపల ఉన్న బ్యాచ్ అందరు బయటకు వచ్చేంత వరకు కూడా మనల్ని బయట వెయిట్ చేపిస్తారు. అండ్ ఇక్కడ ఇదొకటే కాకుండా 3D ఎల్యూషన్ అండ్ మిర్రర్ ఇమేజ్ కూడా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు వెళ్ళాలనే ప్లాన్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఏమంటే చాలా చల్లగా ఉంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చల్లగా ఉంది. నేను షిమ్లా, మనాలి ఇవి ఎప్పుడు విజిట్ చేయలేదు. యాక్చువల్లీ బకెట్ లిస్ట్లో ఉన్నాయి అవి కూడా. సో ఇలా ఉంటుందా అన్న ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట నాకు. అంత చల్లగా ఉంది. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా చిన్న పెద్ద లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టింటే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అందరు చిన్నపిల్లలు అయిపోయి కొత్త పాత అనే డిఫరెన్స్ లేకుండా సాంగ్స్ పెట్టగానే అందరు కలిసి డ్యాన్స్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఈ మైసూర్ ట్రిప్లో ది బెస్ట్ మెమరీ వచ్చేసి ఈ స్నో సిటీ అనమాట. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేంతగా నేను ఎంజాయ్ చేశాను. అండ్ అక్కడ స్లైడ్ ఉందన్నమాట. నేను ఆ స్లైడ్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో భయం వేసింది. బట్ మా ఆయన మా తమ్ముడు అయితే చేశారు. వచ్చాక చెప్పారు బాగుంది వెళ్ళు అని చెప్పి. నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. వచ్చాక అనిపించింది, అరే చేసింటే బాగుండు, ఏమైతుండే అనవసరంగా భయపడ్డాను అని. బట్ మీరు ఎవరైనా వెళ్తే కన్నా అది మాత్రం ట్రై చేయండి.
ఎటుంది మళ్ళా ఏం తింటున్నావు లడ్డు స్నోలోకి రాలేదు ఎందుకు స్నోలోకి ఎందుకు రాలే చలి పెడుతుందా సో మీరే విన్నారుగా లడ్డూని ఎందుకు రాలేదు అంటే అంత చలి పడుతుంది కదా అని అంటున్నాడు. సో మేమైతే బయటికి రాగానే మంచిగా ఏదైనా వేడిగా తాగాలనిపించింది. సో కాఫీ తీసుకున్నాము. టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఏమంటే ఏదో ఒకటి వేడిగా తీసుకుంటే బెటర్ కదా అని అయితే తాగేసి నెక్స్ట్ 3D ఇల్యూషన్కి వచ్చాము. సో ఇక్కడ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక్కడ ఎలా నించోవాలి అండ్ ఫోన్ యాంగిల్ ఎక్కడి నించోని ఎలా పెట్టి తీసుకుంటే మనకు ఆ 3D ఇల్యూషన్స్ వస్తాయి అని చెప్పి. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉండిందనమాట. ఫస్ట్ అయితే ఏంటి ఇంతేనా అనిపించింది కానీ అక్కడ నించోని ఆ యాంగిల్స్లో ఫోటో తీసాక ఓ బాగుంది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే అనిపించింది. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ క్లిప్ నేను కావాలనే ఉంచాను ఈ యూట్యూబ్ వీడియోలో. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఇది చూపించి మీరు ఇలా చేశారని చెప్తే వాళ్ళని ఏడ్పించడానికి బాగుంటుంది కదా. ఇలాంటివి చాలా ఇల్యూషన్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ చూస్తే బీచ్లో ఒకటి ఉంది, ఇంకోటి 500 రూపీస్ నోట్ ఇస్తున్నట్టు, ఇలాంటివి చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము ఆ ఇల్యూషన్స్ నుంచి బయటికి రాగానే మా వాళ్ళు ఈ బంగీ జంప్ది చూసారు. ఖచ్చితంగా పిల్లలు అన్నాక మామూలే కదండి, ఏది చూస్తే అది కావాలంటారు. సో మా వాళ్ళు అయితే సరే వీళ్ళ తృప్తి కోసం ఒకటి చేపిద్దాంలే అని అయితే మేము ఎక్కించాము. సో నెక్స్ట్ అయితే మేము మిర్రర్ మేజ్కి వచ్చాము. మిర్రర్ మేజ్ వచ్చేసి మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నేను మా ఆయన కూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ చూసాము. మా వదినకైతే ఫస్ట్ టైం తనైతే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ మిర్రర్ మేజ్ నాకు ఇక్కడ కన్నా కూర్గ్లో బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ బ్యాచెస్ లాగా పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరైనా లోపల ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చేంత వరకు వేరే వాళ్ళని పంపించేవాళ్ళు కాదు. బట్ వీళ్ళు అలా కాదు, జస్ట్ అందరినీ పంపిస్తున్నారనమాట. సో మనకన్నా ముందు ఆల్రెడీ ఒకరు ఉంటారు లోపల, వాళ్ళు పాత్ డోర్ కనుక్కుంటారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతామన్నమాట. మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఏమి ఉండదు, ఏమంటే చుట్టూ మిర్రర్ ఉన్నట్లే ఉంది. అదే మనం ఒక్కరమే ఉండింటే కన్నా ప్రతి ఒక్క రాంగ్ డోర్ని మనము చూసేవాళ్ళము అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం వేరేగా ఉండేది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చూసారు కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తున్నారో మనం కూడా అలాగే వెళ్ళాము. సో వీళ్ళు అలా కాకుండా బ్యాచెస్ లాగా పంపించింటే బాగుండేది. నేను ఇది ఆల్రెడీ వేరే చోట చూశాను కాబట్టి దీని యొక్క యాక్చువల్ థ్రిల్లింగ్ మూమెంట్ నాకేంటో అర్థమైంది. బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో వీళ్ళు ఇంకా బాగా మెయింటైన్ చేసింటే బాగుండు బ్యాచెస్ లాగా పంపించి అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ కూడా ఇంకో మిర్రర్ మేజ్ అనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఫుల్ ఆఫ్ మిర్రర్స్ ఉండే. మా లడ్డు అయితే ఎక్కడ కింద పడతానో ఏమో అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఏమంటే చిన్నగా ఉండేది, ఇంకొంచెం పెద్దగా ఉండింటే బాగుండు అనిపించింది. బట్ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అది టచ్ చేయొద్దు ఇది టచ్ చేయొద్దు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. సో దానివల్ల ఇంకా కొంచెము దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాము అనిపించింది. ఇక్కడ ఈ మిర్రర్సే కాకుండా నాకు ఆ లైటింగ్ కూడా చాలా బాగా నచ్చింది. మనం కింద నడుస్తున్నప్పటికీ కూడా మనకు ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నామనే ఫీలింగ్ వచ్చిందనమాట. మీరు స్విట్ గేమ్ చూసింటే కన్నా స్విట్ గేమ్ 1లో ఒక గ్లాస్ మీద నడుస్తారనమాట. నాకైతే అదే ఫీలింగే వచ్చింది దీని మీద నడుస్తుంది. పట్టుకోకుండా పోవాలి, అవతలికి పట్టుకోకుండా పోవాలి. ఇది తిరుగుతానట్టు అనిపిస్తుంది. పట్టుకోకుండా వదలుకోవాలి. నేను పట్టుకున్నా వదిలేసినట్టు.
అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీయింగ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.